నమస్తే ఫ్రెండ్స్, సుహాస్ని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం రెక్సిన్ షీట్తో స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. కాటన్ ప్రింట్ క్లాత్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా తక్కువ ఖర్చుతోటి అందమైన హ్యాండ్ బ్యాగ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాగ్ డిజైన్ ప్రకారం రెక్సిన్ షీట్ని కట్ చేసుకుంటున్నాము. సైజు కరెక్ట్గా తీసుకుంటే బ్యాగ్ లుక్ చాలా బాగుంటుందండి. నేను పొడవు 27 తీసుకున్నాను, వెడల్పు 18 తీసుకున్నాను. 18 తీసుకుంటే రెండు వైపులా మనకి లోడింగ్ వస్తుందండి. ఇలా అంచు వెంబడే స్టిచ్ చేసుకోవాలి. రెక్సిన్ షీటు కాస్త మందంగా ఉంటుంది కాబట్టి నేను స్పాంజీ వాడలేదండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్పాంజీ వాడకుండా నాన్ ఓవెన్ తోటి రెక్సిన్ షీట్ తోటి స్టిచ్ చేశాను. కాటన్ ప్రింట్ క్లాత్ తోటి అయితే డిజైన్స్ వస్తాయి. అది క్లాత్ పలచంగా ఉంటుంది కాబట్టి స్పాంజ్ వేసి నాన్ ఓవెన్ వేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూతా స్టిచ్ చేసుకున్నాక 3 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలి. అది ఒక పక్కే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక నేను చూపిస్తున్నాను కదండి జిప్పులను, రన్నర్లు, ఇవి కూడా బ్యాగ్కి కావాలి. జిప్పులు, రన్నర్లు అనేవి యూజ్ అవుతాయండి బాగా. ఇలా జిప్ తీసుకొని ఇలా తీసేయండి. తీసేసినాక హ్యాండిల్స్ వేసుకున్నాక మనం ఇలా పెట్టుకోవచ్చు. కానీ దీనికి మామూలుగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు, ఎందుకంటే బ్యాగుకు చూపిస్తాను. ఇలా వేసుకున్నాక ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని కొంచెం ఎక్కువే తీసుకోండి. ఒక రంగుళం ఎక్కువ తీసుకున్నారంటే మీకు జిప్పు వేసుకునేటప్పుడు ఏదన్నా ఎక్కువ తక్కువలైనా సరిపోయిద్ది. ఇలా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ తిప్పి ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా తిప్పుతున్నాను చూడండి. ఎలా తిప్పి ఒక స్టిచ్ వేసుకోండి. ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా ఉంటాయి. ఇలా అంచు వెంబడే వేసుకోండి. మొత్తం స్టిచ్ చేసినాక బ్యాక్ లుక్కే మారిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా మనం జిప్పు వేసుకోవాలి. జిప్పుని విడదీసాం కదా, ఆ విడదీసిన ఇంకో ముక్కని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు రన్నర్లని ఎక్కించుకోవాలి. జిప్పుని అటాచ్ చేసినాక రన్నర్లు ఎక్కించుకోవాలి. రన్నర్లు కూడా నేను 2 పెట్టానండి, ఒకటి పెట్టలేదు, 2 యూజ్ చేశాను. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి యూజ్ చేసి మధ్యలోకి వచ్చేటట్టు చేశాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అనేది. ఇలా పెట్టేశాను. ఇలా పెట్టుకున్నాక మనం రన్నర్లు ఎక్కించుకోవడానికి ఇలా ఒకరవ తీసుకోవాలండి. ఒకరవ ఇలా తీసుకొని రన్నర్లు ఎక్కించుకోవాలి. అటు సైడ్ నుంచి కూడా ఇంకోటి ఎక్కించాను, 2 చూడండి, 2 ఎక్కించాను. ఇలా అసలు కుట్టినాక లుక్కే మారిపోయిందండి, చాలా బాగుంది. ఎవరికైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. నేను పంపిస్తాను ఆన్లైన్లో.
ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు హ్యాండిల్స్కి తీసుకుంటున్నాను. హ్యాండిల్స్కి 24 ఇంచెస్ తీసుకున్నాను పొడవు, వెడల్పు 3.5 తీసుకున్నాను. దీనికి నాణ్యమైన వేయలేదండి. కాటన్ క్లాత్ తోటి అయితే నాణ్యమైన వేసుకోవాలి, కానీ దీనికి అవసరం లేదు, నాణ్యమైన అవసరం లేదు. దీనికి మామూలుగా మనం మడత వేసుకొని స్టిచ్ చేసుకున్న మందంగా ఉంటుంది కదండి. ఇది క్లాత్ కాదు, రెక్సిన్ షీట్ అని బ్యాగులకి, సోఫా కవర్లకి వాటికి ఉపయోగిస్తారు. లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అంచు వెమ్మటే మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఇటు స్టిచ్ చేసుకుంటున్నాం కదా, రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి, 2 హ్యాంగింగ్స్ రెడీ అయినాయి. అటు 6 ఇంచెస్, ఇటు 6 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకొని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. బాగా గమనించండి, మీరు ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ ఎడల్పుతోటి కట్ చేసుకోండి. ఇలా బ్యాగ్ మధ్యకి మడుచుకొని ఇలా కట్ చేసుకోండి. అటు ఇటు రెండు వైపులా కట్ చేసుకున్నారంటే మీకు బేస్ వస్తుంది, అడుగు భాగం. ఇప్పుడు దీనికి కూడా ఫినిషింగ్ బాగుండాలంటే ఒక స్టిచ్ వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మీకు. బేస్ కలిపేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లోపల పాకెట్స్ ఉంటాయి కదా, ఆ పాకెట్స్కి కట్ చేస్తున్నాను. ఇవి మన ఇష్టం అండి, మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. నైన్ ఇంచెస్ తీసుకున్నా, 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇంచెస్ వెడల్పు 9 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ మనం కొలుసుకొని ఇప్పుడు కూడా కట్ చేసుకోవాలండి, జిప్పులు వేసుకోవాలి కదా. 2 ఇంచెస్ తీసుకొని, మీ ఇష్టం, 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని నానా వేసి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు జిప్పులు ఇలాగా రన్నర్ ఎక్కించుకున్నాక జిప్పులు అటు ఇటు ఇలా కుట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. లోపల పాకెట్ కోసం కుడుతున్నామండి, హ్యాండ్ బ్యాగ్ లోపల పాకెట్. ఇలా అంచు వెంబడే ఒక స్టిచ్ వేసుకొని నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అండి? లేకపోతే కామెంట్లో తెలియజేయండి నాకు, నేను రిప్లై ఇస్తాను. ఇలా ఇలా రెడీ అవుతుంది. 2 పాకెట్స్ ఇలా రెడీ అయినాయి. ఇప్పుడు నాణ్యమైన తీసుకొని కట్ చేసుకొని, ఒక పక్కకే మనకి నాణ్యమైన ఉపయోగపడుతుందండి, రెండవ పక్క అవసరం లేదు. హ్యాండ్ బ్యాగ్కి అటు ఇటు రెండు వైపులా అవసరం లేదు, ఒకవైపే వేసుకోవాలి. అది ఎటు వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక చుట్టూతా కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మడత పెట్టుకొని కొంచెం కొంచెంగా మడత పెట్టుకొని కుట్టు వేసుకోండి. చాలా ఈజీగా మనకి హ్యాండ్ బ్యాగ్ రెడీ అవుతుంది. ఇలా చుట్టూతో ఒక కుట్టు వేసుకోండి.
కుట్టు వేసుకొని నాన్ ఓవెన్‌కి మనం అటాచ్ చేసుకోవటమేను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను ఆన్‌లైన్‌లో పంపిస్తాను. ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకొని 3 ఇంచెస్‌కి మార్కింగ్ వేసుకున్నాను. ఒకవైపు మనకి నాన్ ఓవెన్ అవసరం లేదండి. దానికి 3 ఇంచెస్ తీసుకొని నేను పాకెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసుకోండి, కరెక్ట్‌గా వస్తుంది మీకు. అది మనం సొంతంగా నేర్చుకొని, సొంతంగా మనం స్టిచ్ చేసుకుంటే ఆనందమే వేరు గదండీ! మన చేతులతోటి తయారు చేసుకొని మనం వాడుకుంటుంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఇంకా కష్టపడి కుట్టుకున్నాం గాబట్టి, మనం ఎంత జాగ్రత్తగా వాడతామో దాన్ని గూడా. ఏం లేదండి, చుట్టూతా ఒక కుట్టు వేసుకోండి. లేదంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. స్టిఫ్‌గా ఉంటది. మనకు తొందరగా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. స్టాండర్డ్‌గా ఉంటుంది. 2 కుట్లు వేసుకోండి. నేను 2 వేస్తాను. ఒక కుట్టుతోటి ఆపేయనండి. 2 వేస్తాను. ఎందుకంటే బయట ఇచ్చే వాళ్ళకి మనం నీట్‌గా వర్క్ చేసి ఇవ్వాలి గదా! మన ఇష్టం వచ్చినట్టు ఒక కుట్టేస్తే అక్కడ పోంగాల్నే ఊడిపోతే మళ్ళీ వాళ్ళకి బాధేగండి. చాలా నీట్‌గా స్టిచ్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు. అలాగా మనకి వర్క్ పెరుగుతుందండి. ఇంకొకళ్ళకి చేసి ఇచ్చేది చాలా నీట్‌గా చేసివ్వాలి వర్క్ అనేది. కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇది నానోవేనండి. నేను చెప్పాను గదా! ఒకవైపు వేసుకోవాలని. ఇప్పుడు జిప్పులు వేసాం గదా! 2 జిప్పులు అటు సైడు మనం నానోవేని అటాచ్ చేసుకొని, దీనికి పాకెట్ అటాచ్ చేసుకొని నానోవేను బ్యాక్ అనేది అటాచ్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ ఇటు కూడా 3 ఇంచెస్ తీసుకొని పాకెట్ వేస్తున్నాను. ఎక్కడికక్కడికి మార్కింగ్‌లు వేసుకొని టేప్‌తో కొలుచుకుంటే మీకు కరెక్ట్‌గా వస్తుంది. మీకు హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానన్నాను. హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ కూడా పెడుతున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని కావాలన్నా కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం అండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 సార్లు వేసుకోండి కుట్లు. చాలా నీట్‌గా వస్తుంది. ఫినిషింగ్ బాగుంటుందండి ముందల. ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకొని తిరగేసుకోవాలి. దీనికి మార్కింగ్ వేస్తున్నాను చూడండి. మార్కింగ్ వేసి కరెక్ట్‌గా ఆ మార్కింగ్ పైనే పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన కూడా ఒక కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇట్లా అయినా మనం నీట్‌గా వర్క్ చేసిందే ముఖ్యం కదండీ! మనకు అదొక సంతోషంగా ఉంటుంది. త్రీ హ్యాండ్ బ్యాగ్స్ కుట్టానండి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ వచ్చింది. 3 హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ సేల్ అయిపోయినాయి. ఇలా మళ్ళీ నానోవెన్ తోటి ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఇలా నానోవెన్ కట్ చేసుకొని దీనికి ఫినిషింగ్ ఇచ్చుకుంటే అంచులు ఏ కనపడకుండా చాలా నీట్‌గా ఉంటుంది. ఏదైనా వర్క్‌లో ఫినిషింగ్ వస్తేనే బాగుంటుందండి. ఇలా మడత పెట్టుకొని తిరగదిప్పి మళ్ళీ మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఎలా మడత పెట్టి స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా మడత పెట్టుకోవాలి.
2 మడతలు వస్తాయి. ఇలా మడత పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ఇటువైపు కూడా అంచు వెంబడి ఒక కుట్టు, ఇటు సైడ్ ఒక కుట్టు వేసుకోండి, సరిపోతుంది. ఇంకో కుట్టు ఇటువైపు కూడా వేసుకోండి. చూడటానికి ట్రెండీగా యూజ్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి టైలరింగ్ బ్యాగ్ మేకింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా మడత పెట్టుకొని మనం 2 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాక నాణెంతోటి లోడింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అంచుకి మనం వేసుకున్నాం కదా 2 మడతలు, అలాగే 2 మడతలు వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అటువైపు కూడా అలాగే ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు బ్యాగ్ తిప్పితే ఆ లుక్కే వేరండి, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది కూడా అదిరిపోయింది, సూపర్గా వచ్చింది. అసలు రెడీమేడ్ లుక్లో బ్యాగ్ రెడీ. మన స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్ బ్యాగ్ చూడంగానే చాలా సంతోషం వేసిందండి నాకు. హ్యాండ్ బ్యాగ్స్ స్టిచ్ చేస్తున్నా కూడా, అలాగే బ్లౌజులు, లాంగ్ ఫ్రాకులు, చుడీదార్లు అన్నీ వస్తాయండి వీడియోస్. ఇలా పాకెట్స్ చూడండి, ఎంత బాగుందో పింక్ కలర్ బ్యాగ్. మీకు ఏ కలర్లో కావాలన్నా స్టిచ్ చేసి ఇస్తానండి. కలంకారీ ప్రింట్ క్లాత్లో కావాలన్నా, రెక్సిన్ షీట్తో కావాలన్నా, మీకు ఏ క్లాత్తో కావాలన్నా నేను హ్యాండ్ బ్యాగ్స్ రెడీ చేసి ఇస్తాను. ఏ సైజులో కావాలన్నా రెడీ చేస్తానండి. ఎలా ఉందండి హ్యాండ్ బ్యాగ్, మీకు నచ్చిందా? నేను 3 హ్యాండ్ బ్యాగ్స్ స్టిచ్ చేశానండి. వాటిల్లో చూపిస్తున్నాను మీకు. కాటన్వి 2 స్టిచ్ చేశాను. మీకు ఏదైనా కామెంట్లు ఏదైనా తెలియజేయాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది కాటన్ అందండి, కలంకారీ ప్రింట్ తోటి వచ్చింది. ఎలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.